గ్రామ పంచాయతీకి జరుగుతున్నటువంటి ఎన్నికల్లో భాగంగా ఎన్నికలు ఇంకా 5 రోజులు ఉండగానే 10వ తారీఖున ఆగస్టు 10వ తారీఖున పోలింగ్ జరపాల్సి ఉంది. పోలింగ్కు ముందే 5 రోజుల ముందే ఈ కూటమి ప్రభుత్వం ముఖ్యంగా కొండేపి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మంత్రి గారు, క్యాబినెట్ ర్యాంకు హోదా ఉన్నటువంటి నాయకుడు, మ్యారిటైమ్ బోర్డు చైర్మన్ గారు, తెలుగు తమ్ముళ్ళు, తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మరి గూండాల అనాల్లో లేకపోతే వాళ్ళ కార్యకర్తల అనాల్లో నాకు అర్థం అవ్వట్లేదు, పూర్తిగా దౌర్జన్యానికి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని భయభ్రాంతులకు గురి చేసి పోలీస్ వ్యవస్థను అడ్డుపెట్టుకొని హింసను మరి ప్రోత్సహిస్తూ హత్యా రాజకీయాలకు తెల్లరేపుతూ వారు చేసినటువంటి బీభత్సం అంతా ఇంత కాదు. 5 రోజుల ముందుగానే ఎన్నికల ప్రక్రియను పూర్తిగా అపహాస్యం చేస్తూ రాజ్యాంగాన్ని తుంగల తొక్కుతూ ఆ యొక్క అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల్ని వారి యొక్క అభ్యర్థిత్వాన్ని ఫోర్జరీ సంతకాలతోటి, దొంగ సాక్ష్యాలతోటి అధికార యంత్రాంగాన్ని ముఖ్యంగా ఈ యొక్క ఎన్నికల అధికారుల్ని లొంగ తీసుకొని ఈ యొక్క అభ్యర్థిత్వాన్ని అన్నింటినీ కూడా విత్డ్రా చేసి ఏకపక్షంగా డిక్లేర్ చేసుకొని ఈరోజు విర్రవీగుతున్నటువంటి పరిస్థితి కొండేపి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో మనం చూస్తా ఉన్నాం. ఇది ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం పాలనలో ఏ విధంగా శాంతి భద్రతలు క్షీణించాయి, ఏ విధంగా ఈరోజు ప్రజలకు కనీస భద్రత కూడా లేని పరిస్థితికి అద్దం పడతా ఉందని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికలంటేనే ఈరోజు వణుకు పుట్టే పరిస్థితి వచ్చిందనే విషయాన్ని ఒక కొండేపి గ్రామ పంచాయతీ ఎన్నికలే కాదు, మరి ఇంకా కొన్ని చోట్ల ఉప ఎన్నికలు, ముఖ్యంగా పులివెందుల జడ్పీటీసీలు, అట్లాగే ఈ ఒంటిమిట్ట, మరి కొన్ని ఇంకా ఇతర పంచాయతీలకు జరుగుతున్నటువంటి ఉప ఎన్నికల్లో కూడా మరి ఏ విధంగా ఏకపక్షంగా ఈ ఎన్నికల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజలను ఓట్లు అడుక్కునే పరిస్థితి లేని పరిస్థితుల్లో దౌర్జన్యానికి, దుర్మార్గానికి, హింసకు తెరలేపుతూ వారు చేస్తున్నటువంటి అకృత్యాలు ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. దీన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. కొండేపి గ్రామ పంచాయతీ ఎన్నికలకు వస్తే సర్పంచి అభ్యర్థిగా ముఖ్యంగా 14 సంవత్సరాల తర్వాత ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యం, ఒక పుష్కర కాలం తర్వాత ముఖ్యంగా ఆ యొక్క గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎస్సీ మహిళకు కేటాయించినటువంటి నేపథ్యంలో దళిత బడుగు బలిగిన వర్గాల వారు, మైనార్టీ వర్గాల వారు ఎంతో ఆశతోటి మరి కొండేపి గ్రామ పంచాయతీకి మన ఒక సర్పంచ్ని ఎన్నుకోవాలి, ఓటేయాలి 14 సంవత్సరాల తర్వాత అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి నేపథ్యంలో వారి ఆశల మీద నీళ్లు చల్లుతూ, వారి ఆశలను అడియాసలు చేస్తూ ఈరోజు అక్కడ ఈ యొక్క కూటమి ప్రభుత్వం ముఖ్యంగా పోలీసు మరి వ్యవస్థను అడ్డుపెట్టుకొని పూర్తిగా రాజ్యాంగాన్ని, ఈ యొక్క ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తూ ఎన్నికల్ని ఏకపక్షంగా చేస్తూ ఎన్నికల్ని పూర్తిగా ఈ యొక్క ప్రజలకు ఓటు హక్కుని వినియోగించుకునే అవకాశాన్ని మరి లాక్కుంటూ వారు చేసినటువంటి ఈ యొక్క దుశ్చర్య మరి ఈ యొక్క ప్రజాస్వామ్యం మీద మరి యొక్క ముఖ్యంగా ఈ యొక్క ప్రజాస్వామ్యవాదులు ఎవరు కూడా హర్షించని విధంగా వారు చేసినటువంటిది ఇది ఒక మాయని మచ్చగా మిగిలిపోతుందని చెప్పి కూడా ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ ఉన్నాను. ఇక వాస్తవాలకు వస్తే ఈ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 3 దళిత మహిళలు నామినేషన్లు వేశారు. నామినేషన్ వేయడంలో కూడా ఎన్నో అడ్డంకులు, ఎన్నో ఆటంకాలు, ఎన్నో ఇబ్బందులు, కులం సర్టిఫికేట్ ఇవ్వడంలో మరి వారు పెట్టినటువంటి ఇబ్బందులు కానివ్వండి, తర్వాత నామినేషన్లు వేయడంలో వాళ్ళు అడ్డుకున్నటువంటి తీరు కానివ్వండి, అన్నిటినీ అధిగమించి మరి ఈ యొక్క నామినేషన్లు వేశారు. ముఖ్యంగా యనమర్తి కళ్యాణి, అట్లాగే అడగబొట్టు విమలమ్మ,
పల్లె మేరమ్మ ముగ్గురు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా సర్పంచ్ ఎన్నికల్లో మరి బరిలో ఉండి నామినేషన్లన్నీ కూడా ఓకే అయిన పరిస్థితుల్లో మరి విత్డ్రాయల్ డేట్ నిన్న డేట్లో మరి ఆ విత్డ్రాయల్ సమయంలో పోలీసు వారు చేసినటువంటి హంగామా, వారు చేసినటువంటి ఆ యొక్క దాష్టికం కానివ్వండి, వాళ్ళ ఇళ్ల మీదకి వచ్చి పదుల సంఖ్యలో పోలీసులు ఒక సిఐ ఎస్ఐలు వాళ్ళ ఇంటి మీదకి వచ్చి ముఖ్యంగా యనమద్ది కళ్యాణి వాళ్ళ భర్త యనమద్ది వసంతరావు ఆయన పోలీసు డిపార్ట్మెంట్లో ఒక కానిస్టేబుల్గా ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తుండడం ఆయన దురదృష్టం. ఇక పోలీసు వాళ్ళు రెచ్చిపోయి నీ అంతు చూస్తాం, నీ సంగతి తెలుస్తాం, నువ్వు ఎలా పరిపాలన చేస్తావు, అసలు నీ ఉద్యోగం ఉంటుందా అని చెప్పి భయాందోళనకు గురిచేసి యనమద్ది కళ్యాణి దగ్గర నుంచి బలవంతంగా విత్డ్రాయల్ ఫామ్ మీద సంతకం పెట్టుకున్నటువంటి విషయం మా దృష్టికి వస్తే తక్షణమే మరి డిఎస్పీ గారిని, సిఐ గారిని, ఎస్పీ దగ్గరికి కూడా వారి దృష్టికి తీసుకోవడం జరిగింది. డిఎస్పీ గారు అంటారు ఇది బలవంతంగా కాదు, ఈ యనమద్ది కళ్యాణియే మరి ఆమె వాలంటరీగా ఆమె సమ్మతంతో విత్డ్రాయల్ని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లు ఇచ్చిందని చెప్తా ఉన్నాను. విత్డ్రాయల్ ఎక్కడైనా ఉంటే అది ఎలక్షన్ ఆఫీసు లేకపోతే వాళ్ళ ఎంఆర్ఓ ఆఫీసులోనో లేకపోతే రిటర్నింగ్ ఆఫీసర్కో అందించాలి, కానీ పోలీస్ స్టేషన్లో ఇవ్వాల్సినటువంటి అవసరమే ఉంది. చెప్పేదైనా అతికేటట్టు చెప్తే బాగుండేది. ఇక రెండో కేసు ఈ అడగబొట్లు విమలమ్మ, ఈమెను వేటాడి వీరందరూ నామినేషన్లు వేస్తే వీళ్ళకు విత్డ్రా చేస్తారని చెప్పి భయాందోళనకు గురై వాళ్ళు ఊరు విడిచి ఎక్కడో వెళ్ళి తలదాచుకున్నారు. 100 కిలోమీటర్లు వెళ్ళి అక్కడ పోయి తలదాచుకొని ఈ నామినేషన్లో విత్డ్రాయల్ ప్రక్రియ అయిన తర్వాత వద్దామంటే అక్కడికి కూడా వీళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఒక టెర్రరిస్టులను ట్రేస్ అవుట్ చేసినట్టు వాళ్ళ యొక్క ఫోన్ ఐడెంటిటీని, వాళ్ళ యొక్క ఈ నెట్వర్క్ ఆ నంబర్ని అన్నింటినీ కనుక్కొని ట్రేస్ అవుట్ చేసి వాళ్ళని పట్టుకొని టైం అయిపోయిన తర్వాత విత్డ్రాయల్ టైం అయిపోయిన తర్వాత కూడా రిటర్నింగ్ ఆఫీసర్ ఈ యొక్క విమలమ్మ అభ్యర్థిత్వాన్ని విత్డ్రాయల్గా స్వీకరిస్తూ అభ్యర్థి లేకున్నా కూడా పూర్తిగా అన్యాయానికి పాల్పడినటువంటి పరిస్థితి ఈరోజు నేను ఈ రాష్ట్ర ప్రజల దృష్టికి తీసుకొస్తా ఉన్నాను. ఇక పల్లె మేరమ్మ మీ ముందే ఉంది. పల్లె మేరమ్మ ముందే వచ్చింది, భయపడిపోయింది. సార్ నేను ఎట్లా కొట్లా ఈ యొక్క కొండేపి గ్రామ పంచాయతీ సర్పంచ్ పోటీలో ఉన్నాం, 40 సంవత్సరాలు. మా ఆయన పల్లె మరి శివరాం గారు ఒక సీనియర్ నాయకులు పార్టీకి, పల్లె శివరాం గారు సీనియర్ నాయకులు పార్టీకి సేవలు అందించారు. మరి ఈరోజు 14 సంవత్సరాల తర్వాత ఈ అవకాశం వచ్చింది. ఖచ్చితంగా ఈ యొక్క కొండేపి గ్రామ ప్రజలకు సేవ చేయడానికి ఒక అవకాశం వస్తుంది. మేము పోటీలో ఉన్నాము. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, మమ్మల్ని చంపినా కూడా మేము విత్డ్రా చేసుకునే పరిస్థితి లేదు. కానీ మా యొక్క ప్రాణానికి, ముఖ్యంగా ఈ యొక్క నామినేషన్ నిలబడడానికి మాకు రక్షణ కల్పించండి అని చెప్పి అలా అడుక్కుంటే మేము ఏమి చేయలేని పరిస్థితి. పోలీసు వాళ్ళే ఇప్పుడు కంచె చేను వేస్తే అనే చందంగా పోలీసు వాళ్ళే వారిని ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే మన పల్లె శివరాం గారి అన్న కొడుకు, పల్లె వెంకటనారాయణ, ఆయన సిఐ కలిగిరి, నెల్లూరు జిల్లా సిఐ కలిగిరి, ఆయన మీద పడ్డారు. పోయి నువ్వు ఏం చేస్తావు మాకు తెలీదు, నువ్వు రావాలా, నువ్వు వచ్చి ఆ విత్డ్రాయల్ చెప్పి తీసుకురావాలా, తీసుకొచ్చి ఇస్తేనే నీ ఉద్యోగం ఉంటుంది, నీ పోస్టింగ్ ఉంటుంది, లేకుంటే నీ సంగతి అంతే, పొద్దున 10 గంటలకు టైం ఇస్తున్నాం అని రాత్రి నుంచి ఆయన ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి. అయినా కూడా తట్టుకొని ఎవ్వరికి కనపడకుండా, భర్తకు కూడా తెలియకుండా, పిల్లలకు కూడా తెలియకుండా మేరమ్మ పోటీలో ఉండాలని చెప్పి ఊరు విడిచి వెళ్ళిపోయింది. ఎవరికో ఎక్కడికో మరి కాంట్రాక్ట్ చోటుకు వెళ్ళి నేను అయినాక వస్తాను, నేను ఒక చోటు ఉన్నాను, నేను ఎక్కడన్నా అవసరం ఉందంటే మీరు వీడియోలో పెట్టండి, నేను రిటర్నింగ్ ఆఫీసర్కి నేరుగా నేను మాట్లాడతాను, పలానా చోటు ఉన్నానని చెప్పి నేను చెప్తాను, కానీ నేను మాత్రం విత్డ్రా చేసుకోవట్లేదు అని చెప్తే పల్లె మేరమ్మ కూడా విత్డ్రా చేసిందని చెప్పి అబద్ధ సాక్ష్యాలతోటి, అబద్ధపు మరి డాక్యుమెంట్లతోటి విత్డ్రాయల్ ఫామ్, ఒకటి ఫేక్ విత్డ్రాయల్ ఫామ్ సంతకం పెట్టి తీసుకొచ్చి విత్డ్రాయల్ చేసినటువంటి పరిస్థితి ఇంతకన్నా దారుణం ఎక్కడ ఉంటుందో మరి రాష్ట్ర ప్రజలందరూ కూడా ఒకసారి గమనించాలి. ఒక దళిత మహిళ ఈరోజు మన ముందరే ఉంది.
నేను సంతకం పెట్టలేదు, నేను పోటీలో ఉన్నాను అని చెప్తున్నా కూడా ఆమె యొక్క అర్ధనార్థం ఒక అరణ్య రోదన అయిపోయింది. ఎవరు మరి వినే పరిస్థితి లేదు. ఈరోజు మేము పల్లె మేరమ్మని తీసుకొని కలెక్టర్ దగ్గరికి వెళ్తా ఉన్నాం, మరి స్టేట్ ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్తా ఉన్నాం. వీలైతే న్యాయస్థానాల తలుపు కూడా తడతాం, ఎంతవరకైనా కానీ పోరాటం చేస్తాం. కానీ ఖచ్చితంగా ఈ ఎన్నికలు జరపాలి. 10వ తారీఖున ఈ కొండేపి గ్రామ పంచాయతీ జరగబోయే ఎన్నికలు ఏకపక్షంగా ఏదైతే నిర్ణయం తీసుకున్నామో దాన్ని మళ్ళీ వెనక్కి తీసుకొని ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఎంక్వైరీ చేసి పల్లె మేరమ్మకు న్యాయం జరిపించాలని చెప్పి నేను ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ యొక్క ప్రభుత్వం రాజ్యాంగం మీద నమ్మకం ఉంటే, ప్రజాస్వామ్యాన్ని మరి వాళ్ళు నమ్ముతూ ఉంటే, మేము ప్రజాపక్షంగా మేము పరిపాలన సాగిస్తూ ఉంటే ఇది నిరూపించుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ఈ యొక్క ప్రభుత్వాన్ని, ఈ కూటమి ప్రభుత్వాన్ని, మంత్రుల్ని, మీరు నిజంగా ఈ 14 నెలల కాలంలో మంచి పరిపాలన అందించినట్లయితే, ఒక సుపరిపాలన అందించినట్లయితే, మీరు చెప్పినటువంటి హామీలు నెరవేర్చినట్లయితే, మీరు చెప్పినటువంటి ఈ సూపర్ 6లు ప్రజలకు అందించినట్లయితే మీరు అవి చెప్పండి, అవి చెప్పి మీరు ఓట్లు అడుక్కోండి. ఎందుకు ఈ హింసకు పాల్పడుతూ ఉన్నాను? ఒకటే అడుగుతూ ఉన్నాను, ఈ ఎన్నికల్లో మా ప్రత్యర్థులు కూటమి ప్రభుత్వంలో నుండి మరి ఆ యొక్క మరి భాగస్వామ్య పార్టీలా లేకపోతే పోలీసు వారా అని చందంగా ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలకు అనుమానం వచ్చే విధంగా ఈరోజు పరిస్థితులు మరి ఉన్నాయని చెప్పడంలో ఏమాత్రం ఆశ్చర్యం లేదు. మా ప్రత్యర్థులు ఎవరు? మా ప్రత్యర్థులు ఈరోజు మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వానికి, ముఖ్యంగా తెలుగుదేశానికి మరి ఈరోజు ఒత్తాస పలుకుతున్నటువంటి అధికార యంత్రాంగమా, మరి వారికి పూర్తిగా కాపలా కాస్తున్నటువంటి పోలీస్ వ్యవస్థ, సిఐలు, ఎస్ఐలు. నేను కొండేపి గ్రామ పంచాయతీలో నిన్న ఒక్క నరమానవుడు కూడా మా సాయంత్రం 5 గంటల వరకు బయట తిరిగే పరిస్థితే కనపడలేదు. ఎక్కడ పడితే అక్కడ చెక్ పోస్ట్, సర్కిల్ ఇన్స్పెక్టర్లు, డిఎస్పీలు, మరి ఉన్నటువంటి సబ్ ఇన్స్పెక్టర్లు, పోలీస్ వ్యవస్థ అంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీసులో కూర్చుంటే బయటికి రానిచ్చే పరిస్థితి లేదు. మీరు చూస్తూ ఉండొచ్చు, డ్రోన్లు పెట్టారు, డ్రోన్ కెమెరాలతోటి మా యొక్క కదలికలన్నీ కూడా ఎప్పటికప్పుడు మరి పసిగడుతూ మమ్మల్ని బయటికి రానికుండా ఆటంకపరుస్తూ, కనీసం రిటర్నింగ్ ఆఫీసర్కు వెళ్ళి ఇదిగో పల్లె మేరమ్మ ఆమె విత్డ్రా కాలేదని నేను చెప్పడానికి 3 గంటలకు నేను వెళ్తే నన్ను అడ్డగించినటువంటి మరి పరిస్థితి మీరు చూస్తూ ఉన్నారు పేపర్లో. ఆ యొక్క ఎలక్షన్ ఆఫీస్ దగ్గరికి రానిలేదు, కానీ లోపల నుంచి తెలుగు తమ్ముళ్ళు వస్తూ ఉన్నారు. ఈ యొక్క విత్డ్రాయల్ ఫామ్లు ఎక్కడి నుంచో పట్టుకొస్తూ ఉన్నారు, ఆ విత్డ్రాయల్ ఫామ్లు తీసుకొస్తూ ఉన్నారు. అప్పటి వరకు నాతో మాట్లాడినటువంటి రిటర్నింగ్ ఆఫీసర్ 3 తర్వాత స్విచ్ ఆఫ్ చేశాడు. బయటికి రాని పరిస్థితి. ఆయనను భయభ్రాంతులకు గురి చేసి, ఆయనకు ఒత్తిడిగా గురి చేసి 2 రోజుల నుంచే 4వ తేదీ రాత్రి 9 గంటల నుంచి మొదలైంది ఈ ప్రహసనం. 4వ తేదీ రాత్రి 9 గంటల నుంచి వార్డు మెంబర్లని విత్డ్రాయల్ చేయించే ప్రక్రియ మొదలైంది. రాత్రి 10 గంటలకు ఎన్నికల ఆఫీసు ఎన్ని గంటలకు మూసేయాలి, ఎన్ని గంటలకు పనిచేయాలి, ఎంతవరకు పనిచేస్తుందనే విషయం అందరికీ తెలిసిందే. రాత్రి పూట చేయాల్సినటువంటి అవసరం ఏముంది? 5వ తారీఖు 3 గంటల వరకు నామినేషన్ విత్డ్రాయల్కు టైం ఉన్న నేపథ్యంలో ఇది చాలా హేయమైన చర్య. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకే ఒక తీరని కలంకం. ఈ యొక్క కొండేపి గ్రామ పంచాయతీ ఎన్నికల్లో జరిగినటువంటి అవకతవకలు కానివ్వండి, అవినీతి కానివ్వండి, దౌర్జన్యం కానివ్వండి, ఈ యొక్క దొంగ సర్టిఫికెట్లు కానివ్వండి, ఈ యొక్క ప్రాసెస్ అంతా కూడా తక్షణమే ఈ యొక్క విత్డ్రాయల్ తర్వాత జరిగినటువంటి ప్రక్రియ అంతా కూడా రద్దు చేయాలి. ఎలక్షన్ కమిషన్ ఇంటర్వ్యూన్ కావాలి. కలెక్టర్ గారికి మేము ఆల్రెడీ రిప్రజెంటేషన్ ఇచ్చాం, మరి అట్లాగే స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మెయిల్ పెట్టడం జరిగింది. రేపు ఖచ్చితంగా ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ ముందు మేము ధర్నాకు దిగుతాం. ఈ కొండేపి గ్రామ పంచాయతీ ఎన్నికల మరి ప్రక్రియలో ఉన్నటువంటి లొసుగులన్నింటినీ కూడా రద్దు చేసి తిరిగి పారదర్శకంగా ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు నిర్వహించేంత వరకు పోరాటం